నమస్కారం వార్తలకి స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పర్యాటక రంగం అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమన్న ప్రధాని నరేంద్ర మోదీ గ్రామాలు పర్యాటక కేంద్రాలుగా మారుతున్నాయని బడ్జెట్ అనంతర వెబినార్లో వెల్లడి మేఘాలయలో బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఎన్పీపీ సంగ్మా ఈ నెల 7న సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ ప్రకటన బేగంపేట విమానాశ్రయంలో పౌర విమానయాన పరిశోధన కేంద్రం ఏర్పాటు డిసెంబర్ నుండి సేవలు ప్రారంభమవుతాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు రైతుల వద్దకే రెవెన్యూ అధికారులను పంపించి పట్టా ప్రొసీడింగ్స్ అందజేస్తామని హామీ విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్కు విశేష స్పందన తొలి రోజే 11 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు కుదిరిన ఒప్పందాలు 10 గిగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్న ముఖేష్ అంబానీ ఇండోర్ టెస్ట్లో ఆస్ట్రేలియా ఘన విజయం బ్యాటింగ్ వైఫల్యం వల్లే రాణించలేకపోయామన్న కెప్టెన్ రోహిత్ శర్మ వివరాలు దేశంలో పర్యాటక రంగం అభివృద్ధికి వినూత్న ఆలోచనలు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు బడ్జెట్ అనంతర వెబినార్లో భారతదేశ పర్యాటక సామర్థ్యాన్ని పెంపొందించడంపై ప్రధాని ప్రసంగించారు భారతదేశంలో అనేక దర్శనీయ పర్యాటక ప్రాంతాలున్నాయని వివరించారు రామాయణ సర్క్యూట్ బుద్ధ సర్క్యూట్ కృష్ణ సర్క్యూట్ ఈశాన్య సర్క్యూట్ గాంధీ సర్క్యూట్ ని మరింతగా విస్తరించడానికి సమిష్టిగా పనిచేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు భారతదేశం సామాజిక సాంస్కృతిక నాగరికతలో పర్యాటకం ఎల్లప్పుడూ భాగమేనని ప్రధాని వివరించారు వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామును పునర్నిర్మించక ముందు ఏడాదిలో దాదాపు 80 లక్షల మంది సందర్శించేవారని అయితే గత ఏడాది పునర్నిర్మాణం తర్వాత పర్యాటకుల సంఖ్య 7 కోట్లు దాటిందని మోదీ చెప్పారు పౌర సదుపాయాలు డిజిటల్ కనెక్టివిటీ పరిశుభ్రత మెరుగైన మౌలిక సదుపాయాలు పర్యాటకాన్ని పెంపొందించడానికి సహాయపడతాయని ప్రధానమంత్రి అన్నారు పర్యాటకుల సంఖ్య పెరగడం వల్ల భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు దేశంలోని అనేక గ్రామాలు పర్యాటక కేంద్రాలుగా మారుతున్నాయని మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వల్ల మారుమూల గ్రామాలు ఇప్పుడు పర్యాటక పటంలోకి వచ్చాయని మోదీ వ్యాఖ్యానించారు बहुत बड़ा है बहुत पुराना है सदियों से हमारे यहाँ यात्राएं होती रही है ये हमारे सांस्कृतिक सामाजिक जीवन का हिस्सा रहा है और वो भी जब संसाधन नहीं थे यातायात की व्यवस्था ही नहीं थी बहुत कठिनाई होती थी तब भी कष्ट उठाकर लोग यात्राओं पर निकल पड़ते थे चार धाम यात्रा हो 12 ज्योतिर्लिंग की यात्रा हो 51 शक्तिपीठ की यात्रा हो ऐसी कितनी ही यात्राएं हैं ఎన్నికల ఫలితాలు వెలువడిన ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర మేఘాలయ నాగాలాండ్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు చర్యలు ముమ్మరమయ్యాయి మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తన పదవికి రాజీనామా చేశారు ఆయన రాజీనామా లేఖను గవర్నర్ ఫాహూ చౌహాన్ ఆమోదించారు ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 26 స్థానాల్లో విజయం సాధించింది ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని ఆయన గవర్నర్ను కోరారు సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సంగ్మా ప్రకటించారు తమకు మద్దతు ప్రకటించిన బీజేపీకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు కాగా సంగ్మా ముఖ్యమంత్రిగా ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా గవర్నర్ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తనను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించాలని గవర్నర్ కోరినట్లు చెప్పారు ఈ నెల 8న కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని సాహా విలేకరులకు తెలిపారు ఇదిలా ఉండగా నాగాలాండ్లో ఎన్డీపీపీ శాసనసభ పక్ష సమావేశం కోహిమాలో జరిగింది ముఖ్యమంత్రి నీఫయు రియో తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డీపీపీ బీజేపీ కూటమికి 37 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించాయి ఐక్యరాజ్య సమితిలో సంస్కరణల్లో భాగంగా భద్రతా మండలిని విస్తరించాలని క్వాడ్ కూటమి పిలుపునిచ్చింది రసైనా డైలాగ్ 2023లో భాగంగా క్వాడ్ కూటమిలో సభ్య దేశాలైన భారత్ ఆస్ట్రేలియా జపాన్ అమెరికా విదేశాంగ మంత్రుల సమావేశం ఈ రోజు ఢిల్లీలో జరిగింది
విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత నుండి ఆసియన్ వరకు అన్ని అంశాలను క్వాడ్ విదేశాంగ మంత్రులు సమగ్రంగా చర్చించారు. ఐక్యరాజ్య సమితి మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని దేశాల ప్రాంతీయ సమగ్రత, సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు కట్టుబడున్నామని పేర్కొంది. ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుత ప్రాంతంగా ఉంచేందుకు, అలాగే వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు కట్టుబడినట్లు సభ్య దేశాలు సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. అంతకుముందు విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ డిజిటల్ పారదర్శకత, అనుసంధానం, విశ్వసనీయమైన గొలుసు వ్యవస్థలపై క్వాడ్తో పాటు ప్రపంచ దేశాలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. Working group, we agreed on cooperating more closely with the Indian Ocean Rim Association. We agreed that there would be we had earlier worked out a HADR initiative, so the standard operating procedures for that. I was personally happy that there was a stronger expression of support from all of us collectively to the reform of the UN when it comes to sustainable development goals, which all of us are committed to. We believe that they should be pursued comprehensively, not cherry-picked for political convenience. We will be doing a maritime security working group very shortly in Washington, and we discussed among other things, one of the outcomes we agreed on was that the listings of terrorists, the counter-terrorism side listings should not be politicized. పౌర విమానయాన రంగంలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలకు బాటలు వేసే సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ను దాదాపు 400 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వం బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖల మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. గత 8.5 సంవత్సరాలుగా అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. అందులో భాగంగా ఆసియాలోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, దేశంలోనే తొలి గృహ 5 ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విమానాశ్రయాలు, నావిగేషన్ సేవలకు సంబంధించిన పరిశోధనా సౌకర్యాలు, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, సిమ్యులేటర్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా మేనేజ్మెంట్ తదితర అంతర్జాతీయ అధునాతన వస్తువులతో ఈ కేంద్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ కేంద్రంలో విమానయాన రంగంలో రానున్న రోజుల్లో చోటు చేసుకోనున్న సాంకేతిక మార్పులకు అవసరమైన పరిశోధనలు చేపడుతుందని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్లోగా ఈ కేంద్రం సేవలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలోని కర్ణాటక సాహిత్య మందిర పునర్నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మంజూరు చేశారు. భాగ్యనగరంలో ఎప్పటి నుండో నివాసం ఉంటున్న కన్నడిగుల కోసం సాహిత్య వేదికను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న కర్ణాటక వాసులు అంబర్పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కమ్యూనిటీ అవసరాల కోసం వినియోగించుకునే విధంగా ఆడిటోరియంలో మౌలిక వస్తువులను ఏర్పాటు చేయాలని సీఎం ఎమ్మెల్యేలకు సూచించారు. హైదరాబాద్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతి, సాంప్రదాయాల్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. గంగా, జమున, తెహజీబ్కు ప్రతీకగా హైదరాబాద్ జీవన విధానాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశ విదేశీ కార్పొరేట్ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2023లో తొలి రోజు విశేష స్పందన కనిపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి 11,87,756 కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు చేసుకున్నాయి. పలు దిగ్గజ సంస్థలు ఏపీ ప్రభుత్వంతో ఎంఓఏలు కుదుర్చుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 10 గిగావాట్ల రెన్యూబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. కృష్ణపట్నం సమీపంలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు జిందాల్ గ్రూప్ చైర్మన్ నవీన్ జిందాల్ సుముఖత వ్యక్తం చేశారు.
ఇందుకోసం 10,000 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు తెలిపారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి ఉపాధి లభిస్తుందని జిందాల్ తెలిపారు. ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా వంటి 30కి పైగా కార్పొరేట్ దిగ్గజ ప్రముఖులు సదస్సులో పాల్గొన్నారు. కాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన వనరులున్నాయని చెప్పారు. పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందన్నారు. దాదాపు 13 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆశిస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అదానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, Renew Power, Aurobindo Group, Daikin, NTPC, IOCL, Jindal Group, Mondelez, Parley for the Oceans, Shree Cements, Wellspun, to name a few, shall be setting up their businesses and expanding their businesses in Andhra Pradesh. And I take this opportunity to thank them personally. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఓ హరి అన్న, అరే వా, పొలంలో ఈసారి ఏ పంట వేశారు? ఏడాది అంతా సంపాదించి పెట్టే లాంటి పంట. ఏంటి? నేను కొత్త వ్యవసాయం మొదలు పెట్టాను. దానికోసం పెట్టుబడి? ఇందులో పెట్టుబడి అసలు అవసరమే లేదు. అలాగా? చూడండి. నమస్తే. అరే హరి, ఎప్పుడొస్తున్నావు? మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చేస్తాను. ఇప్పుడు నేను ఎల్ఐసి ఏజెంట్ ని. ఎల్ఐసి ఏజెంట్ అవ్వండి. ఇప్పుడు గొప్పగా ఆలోచించండి. మా వెబ్సైట్ ని విజిట్ చేయండి లేదా మీ దగ్గరలోని ఎల్ఐసి శాఖని సంప్రదించండి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ను హోలీ పండుగ తర్వాత చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే రేపటి నుంచి ఈ నెల 11 వరకు హోళీ సెలవుల దృష్ట్యా ఈ పిటిషన్ మరో వారం రోజుల తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పెండింగ్ బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఢిల్లీ కంటే రాజ్భవన్ దగ్గర అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నాక రాజ్భవన్కు రావడానికి సమయం లేదా అని శాంతికుమార్ని గవర్నర్ పరోక్షంగా ప్రశ్నించారు. కనీసం మర్యాదపూర్వకంగా కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలవలేదని, ప్రోటోకాల్ పాటించలేదన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో అధికారికంగా కలుసుకోవడం, ముఖాముఖి ఉపయోగపడతాయని గవర్నర్ వ్యాఖ్యానించారు. గోదావరి కావేరీ అనుసంధానం కోసం ఛత్తీస్గఢ్ వాటాలోని 141 టీఎంసీలను వినియోగిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం లేకుండా చర్చించడం సబబు కాదని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ నెల 6న హైదరాబాద్ జలసౌధాలో ప్రతిపాదించిన టాస్క్ ఫోర్స్ సమావేశానికి ఛత్తీస్గఢ్ను ఆహ్వానించాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తరపున నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ జాతీయ జలాభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్కు లేఖ రాశారు. గోదావరి కావేరీ అనుసంధానానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని గతంలోనే స్పష్టం చేశామని, దానికే కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. 6వ తేదీ నాటి సమావేశానికి ఛత్తీస్గఢ్ను సభ్యులుగా లేదా ప్రత్యేక ఆహ్వానితులుగా కూడా పిలవలేదని లేఖలో పేర్కొన్నారు. అనుసంధానం కోసం ఛత్తీస్గఢ్ నీటి వాటాను వినియోగించుకుంటూ ఆ రాష్ట్రం లేకుండా చర్చించడం అర్థవంతం కాదని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని కూడా సమావేశానికి ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఆర్థిక సమ్మిళితంపై ప్రపంచ దేశాల భాగస్వామ్యం అనే అంశంపై G20 దేశాల 2వ సమావేశం వచ్చే సోమవారం హైదరాబాద్లో ప్రారంభం కానుంది. హెచ్ఐసిసి వేదికగా 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పురోగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లపై సమగ్ర చర్చలు జరగనున్నాయి. బంగ్లాదేశ్, భూటాన్, ఈజిప్ట్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ తదితర దేశాల ఆర్థిక, సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధులు సమావేశంలో పాల్గొననున్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్,
ఆఫ్రికన్ యూనియన్ కమిషన్, గేట్స్ ఫౌండేషన్ తదితర సంస్థల ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా G20 దేశాలు, G20లో సభ్యత్వం లేని దేశాల మధ్య నగదు చెల్లింపులలో డిజిటల్ ఆవిష్కరణలు అనే అంశంపై సదస్సు జరగనుంది. 2024-26 సంవత్సరాలకు ఆర్థిక సమ్మిళితం కార్యాచరణ ప్రణాళికను రూపొందించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సభ్య దేశాలు చర్చించనున్నాయి. రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలియజేశారు. చిన్న కోడూరు మండలం చెర్ల, అంకిరెడ్డిపల్లి, ఇబ్రహీం నగర్ గ్రామాల్లో మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. విఠలాపూర్ గ్రామంలో రైతులకు పట్టా ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. భూ సమస్యల్ని పరిష్కరించి అర్హులైన వారందరికీ వారి ఇంటి వద్దనే పట్టాపత్రాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ రోజా శర్మ, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మాణిక్ రెడ్డి, చిన్నకోడూరు మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. త్వరలోనే నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హరీష్ రావు చెప్పారు. రైతుల వద్దకే రెవెన్యూ అధికారులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 4 నాటేసుకోవచ్చు. నాటు పడాలంటే ఛత్తీస్గఢ్కి వెళ్ళి మొగోళ్ళు కూలీలు వచ్చి గుంతం కట్టుకుని వేసిపోతున్నారు. ఎకరానికి అయితే రాలే మొగోళ్ళు, అందుకనే మనుషులు మనుషులు చాలతలేదు. ఛత్తీస్గఢ్కి వెళ్ళి మొగ కూలీలు వచ్చి 5 నెలలు గుంత పట్టుకొని నాట్లు వేసుకోవచ్చు. మరి ఇక లాస్ట్ 10 ఏళ్ళంటే పక్క రాష్ట్రానికి వెళ్ళి వచ్చే కాడికి వచ్చింది. అమాలోళ్ళు పండిన పంట కాంటా పెట్టాలన్నా, రైస్ మిల్లులో దించాలంటే బీఆర్కే అమాలు తెచ్చుకునే కాడికి వచ్చింది. భూమికి బరువయ్యే పట్టం అంటుంది. దక్షిణ భారతదేశ ధాన్యాగారం అయిపోయింది మన తెలంగాణ. ఇంకా ఎక్కువ పరిశ్రమలు మీ తెలంగాణకు తీసుకొస్తాము అని ఆయన చెప్తే నిజంగా నాకు ఎంత సంతోషం అనిపించింది. అందుకే ఆయన కేసీఆర్ గారు కారణ జన్ముడు అని. ఈ ఎండాకాలం వస్తే మా అక్క చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని రోడ్డు మీద నీళ్లు మోసి మోసి భుజాలు కాయలు కాస్తుంటాయి. అటువంటి ఇక్కడ త్రాగునీరు కాదు, మండు టెండర్లో చెరువులు మద్దళ్ళు దుక్కుతున్నాయి, చెగడాంలన్నీ వాళ్తా ఉన్నాయి. నిరంతరాయంగా నీ బావులు బోర్లలో నీరు ప్రవహిస్తా ఉంది. త్వరలో జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఈరోజు బీదర్, బెంగళూరు సమీపంలోని దేవన్హళ్లిలో విజయ సంకల్ప రథయాత్రలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీదర్లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు వారసత్వ పార్టీలని, తమ కుటుంబ ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుని పనిచేస్తాయని వ్యాఖ్యానించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకొచ్చే బీజేపీకా లేదా అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్, జేడీఎస్లకా ఓటు వేసేది అనేది ప్రజలే తేల్చుకోవాలని కోరారు. ఏవియేషన్, అంతరిక్షం రంగాల్లో కర్ణాటకను బీజేపీ అగ్రస్థానంలోకి తీసుకెళ్లిందని అమిత్ షా పేర్కొన్నారు. तो ऐसी आवाज नहीं चलेगी. मेरे साथ दोनों हाथ उठाइए. पूर्ण बहुमत की सरकार के संकल्प की मुट्ठी बीजिए. प्रचंड आवाज से बोलिए, भारत माता की. దేశ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేసేందుకు కేంద్ర యువజన వ్యవహారాల శాఖ యువ ఉత్సవ్ ఇండియా 2047 అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో మొదటి విడత కింద ఈ నెలాఖరులోగా దేశవ్యాప్తంగా 150 జిల్లాల్లో యువ ఉత్సవాలను నిర్వహిస్తారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ, యువజన వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ రేపు పంజాబ్లోని రోపార్ నుండి ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇదే సమయంలో యువ ఉత్సవాలు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రారంభమవుతాయి. తెలంగాణలో కరీంనగర్ ఈ ఉత్సవాలకు వేదిక కానుంది. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరుగుతుంది. మొదటి విడతలో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తారు. ఎంపికైన విజేతలు రాష్ట్ర స్థాయి యువోత్సవాల్లో పాల్గొంటారు. రాష్ట్ర స్థాయి విజేతలు జాతీయ స్థాయి ఉత్సవాల్లో పాల్గొంటారని ప్రభుత్వం తెలిపింది. అమృత కాలంలో అంటే 2047లో దేశం స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యే సందర్భంగా యువశక్తి వారి విజయాలను చాటి చెప్పేలా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.
మరోవైపు రేపు కరీంనగర్లో యువ ఉత్సవ కార్యక్రమాలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రారంభిస్తారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలోని జ్యోతిస్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ కళాశాలలో జిల్లా స్థాయి యువ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దాదాపు 1000 మంది విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బండి సంజయ్ ఆవిష్కరించారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ప్రధాని ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సంచాలకులు ఏఆర్ విజయారావు దూరదర్శన్కు తెలిపారు. యువ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా వేదిక వద్ద వివిధ ప్రభుత్వ శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. చిరుధాన్యాలపై అవగాహన, ఓటు హక్కు వినియోగం, ఓటర్ కార్డు నమోదు, యువతకు ఉపాధి అవకాశాలు, దళిత బంధు, బ్యాంకుల సేవలు తదితర అంశాలపై స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. Take the pride of cultural heritage and legacy, solidarity and unity and solidarity and sense of duty among the citizens. In this Utsava, 5 competitions will be conducted: painting, photography, poetry and declamation contest and cultural events. It will create a youth festival among the youth. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా యువ మహోత్సవ్ అనే ప్రోగ్రాం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం చైల్డ్ లైన్ 109 స్టాల్ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ 15 నుంచి 29 సంవత్సరాల లోపు వాళ్ళందరూ వస్తారు కాబట్టి, ముఖ్యంగా 15 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలకు మనం 109 నెంబర్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎలాంటి ఆపద ఉన్నా కూడా ఈ 109 నెంబర్కి ఫోన్ చేయొచ్చు. వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ కావచ్చు అనే అంశంపైన అవగాహన కల్పిస్తాము. అలాగే వాళ్ళకు ఇంకేమైనా వేరే క్రైమ్ సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కానీ, లేదంటే ఇట్లాంటి కెరీర్ గైడెన్స్ సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కానీ వాళ్ళకి కల్పిస్తాము. అదేవిధంగా వాళ్ళు ఎక్కడైనా కూడా బాల కార్మికులు చూసినా, బాల్య వివాహాల గురించి తెలిసినా, భిక్షాటన చేస్తున్న పిల్లల గురించి తెలిసినా, అట్లాంటి పిల్లలు వాళ్ళకి ఎక్కడైనా కనబడినా కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు అనే విషయాలపైన అవగాహన కల్పించడానికి ఆ రోజు స్టాల్ ఏర్పాటు చేస్తున్నాము. పూలవాడు, కేటరింగ్ వాడు, బ్యాండ్ వాడు, ఇదిగోండి బాబు. వాయింపుడైపోతుంది అన్న, పొరపాటు జరిగితే డబ్బు పోతుంది. అదే కాదురా, బ్యాంక్ జాగ్రత్త పడుతుంది. ఎలాగా? నేను పాజిటివ్ పే సిస్టమ్ పై రిజిస్టర్ చేసుకున్నా. బ్యాంక్ కి చెక్స్ ఇంకా బెనిఫిషరీస్ వివరాలు ఇచ్చాను. బ్యాంక్ చెక్ చేసి పరీక్షిస్తుంది. డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే క్లియరెన్స్ చెయ్యదు. అలాగా? ఏది నాకివ్వండి. ఫోటోల వాడు, లైట్ల వాడు, మండపం వాడు. ఆర్బీఐ ఉంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భలే బాగా చెప్తున్నారు వీరు. భారతదేశ అంతర్భాగంలోనే ధర్మ, ధమ్మ, స్మృహ ఇమిడి ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవతావాదానికి పునాది ధర్మంపైనే ఉందన్నారు. భోపాల్లో జరిగిన 7వ అంతర్జాతీయ ధర్మ, ధమ్మ సదస్సు ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రస్తుత కాలంలో నైతికతతో కూడిన వ్యవస్థను పరిరక్షించడం, మెరుగుపరచడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని రాష్ట్రపతి అన్నారు. మన దేశంలో సామాజిక, రాజకీయ వ్యవస్థలో మతానికి ముఖ్యమైన స్థానం ఉందని, స్వాతంత్రానంతరం ఎప్పటిలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలో ధర్మానికి పెద్దపీట వేసిందన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు ప్రపంచానికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని, మానవతావాద అభివృద్ధికి దోహదపడుతుందని రాష్ట్రపతి అన్నారు. स्वाधीनता के बाद हमने जो लोकतांत्रिक व्यवस्था अपनाई, उस पर धर्म धम्म का गहरा प्रभाव स्पष्ट दिखाई देता है. हमारे राष्ट्रीय प्रतीक चिन्ह सारनाथ के अशोक स्तंभ से लिया गया है. हमारे राष्ट्रीय ध्वज में धर्म चक्र सुशोभित है. लोकसभा के अध्यक्ष की कुर्सी के पीछे धर्म चक्र प्रवर्तनाय का प्राचीन ध्येयवाक्य अंकित है, जो सारनाथ में दिए गए भगवान बुद्ध के प्रथम प्रवचन की याद दिलाते हैं और हमारे लोकतंत्र को उस महान शिक्षा से जोड़ता है. భారతదేశంలో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన కిసాన్ హైదరాబాద్ను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అగ్రి స్టార్టప్స్ కోసం ప్రత్యేక విభాగమైన స్పార్క్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR, రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీల క్లస్టర్ జ్ఞాన కేంద్రం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న పలు ప్రధాన పరిశ్రమలు ఈ షోకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. ఈ 3 రోజులు అగ్రి షోలో 150కి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.
పద్ధతులు, ఈ నూతన ఆవిష్కరణలు వ్యవసాయ రంగ స్వరూపాన్ని మారుస్తున్నాయి. మాన్యువల్ అవర్స్ యొక్క ఏదైతే కొరత ఉంటుందో దాన్ని ఇది శరవేగంగా తీర్చగలుగుతుంది. అదేవిధంగా ఇన్పుట్ కాస్ట్ కూడా రైతాంగానికి తగ్గుతుంది. ఈ పద్ధతులకు అలవాటు, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం వాడడం ఎక్కువగా మొదలు పెడితే రైతులకు ప్రయోజనకారిగా ఉంటుంది. అదేవిధంగా దిగుబడులు కూడా ఎక్కువ వస్తాయి, పంటనలు ఉంటాయి ఇవన్నీ వాడుకోవడం మూలంగా. కాకపోతే ఒకటే, మన దేశం చిన్న సన్నకారు రైతులు అందరూ ప్రతి ఒక్కరూ ప్రతి పనిముట్టు కొనడం అనేటువంటిది భారంతో కూడినటువంటి అంశం. సమగ్ర వ్యవసాయ విధానంతో ముందుకు రావాలని మేము మొదటి నుంచి అదే డిమాండ్ చేస్తా ఉన్నాం. మన అవసరాలు తీరగా విదేశీ మార్కెట్లో మనకు డిమాండ్ ఉండేటువంటి పంటలను పండించడం కోసం, రైతాంగాన్ని అటువైపు నడపడం కోసం రైతులకు అనేక రకాల రాయితీలు, సబ్సిడీలు ఇచ్చి ముందుకు నడపాలి. ఇలా పప్పు దినుసుల కొరత ఉంది దేశంలో, ఇంత పెద్ద దినుసుల కొరత, విదేశాల నుంచి పప్పు దిగుమతి చేసి, వంట నూనెల కొరత, వంట నూనెలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే దౌర్భాగ్యం. అన్నింటి నుంచి బయటపడాలి. అదేవిధంగా ఉద్యాన పంట సరసమైన ధరలకు రావాలి. విభజించి ఈ దేశ అవసరాలకు, ప్రపంచ అవసరాలకు సరిపోయేటువంటి విధంగా రైతాంగం తమ పంటలు పండించేటట్లుగా కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన విధానం తీసుకొస్తేనే దీనికి పరిష్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించిన ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన వారోత్సవాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా రాజా బొల్లారం తండాలో నిరుపేదలకు జనౌషధి మందులు, శానిటరీ కిట్లను గవర్నర్ పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆమె అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థులకు పౌష్టికాహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ అదనలా తయారు కావాల్సిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రోడ్ల మరమ్మతులు, అభివృద్ధి, విస్తరణపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1170 పీరియాడికల్ రెన్యువల్ రోడ్ల మరమ్మతుల పనుల కోసం 2875 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. అందులో సుమారు 570 కోట్లతో 232 పనులు ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏజెన్సీలు పనులు చేపట్టారని, ప్రతి ఏజెన్సీ వారానికి కనీసం ఒక పని పూర్తి చేయాలని ఆదేశించారు. పురోగతిలో ఉన్న మిగతా 938 పనులను వారానికి 60 చొప్పున నెలలో 240 పనులు పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకుని పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం జూన్ నాటికి అన్ని పనులు పూర్తి కావాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. సమీక్షలో రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, స్పెషల్ సెక్రటరీ విజయేంద్ర బోయి, ఈఎన్సీ రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళిసైపై సుప్రీంకోర్టుకు వెళ్లిందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఆయన ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు అనుమానాలు నివృత్తి చేస్తే బిల్లులకు ఆమోదం లభిస్తుందన్నారు. వంట గ్యాస్ ధరల పెంపుపై బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ఆందోళనపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం పెంచిన విద్యుత్, నీటి బిల్లులు ఉపసంహరించుకుంటుందా అని ప్రశ్నించారు. సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని వివరించారు. వంట గ్యాస్తో సహా నిత్యావసరాల ధరలు పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా హక్కుల కోసం పోరాడతారనడం విడ్డూరంగా ఉందన్నారు. విరుద్ధంగా వ్యవహరిస్తూ నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతోంది. గ్యాస్ ధర పెరిగిందని చెప్పని బిఆర్ఎస్ మంత్రులు భుజాన పెట్టుకుని మాట్లాడినటువంటి మంత్రులు క్రికెట్ ఇండోర్ మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ 2-1తో ముందంజలో ఉంది. తొలి రోజు నుంచే స్పిన్కు సహకరించిన పిచ్పై భారత్ తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 197 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో కాస్త పట్టుదల ప్రదర్శించిన టీమిండియా 163 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.
స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ వికెట్ నష్టానికి 78 పరుగులు చేసి గెలిచింది. 2 ఇన్నింగ్స్లో కలిపి 11 వికెట్లు పడగొట్టిన ఆసీస్ సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చివరి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 9న అహ్మదాబాద్లో ప్రారంభం కానుంది. అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ తొలి ఇన్నింగ్స్లో మరిన్ని పరుగులు చేస్తే బాగుండేదని అన్నారు. రెండో ఇన్నింగ్స్లో కూడా అనుకున్న విధంగా బ్యాటింగ్ సాగలేదని చెప్పారు. ఈ మ్యాచ్లో ఓటమిపై అందరూ కలిసి చర్చించుకుని అహ్మదాబాద్ మ్యాచ్లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తామని రోహిత్ శర్మ తెలిపారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉమెన్ ప్రీమియర్ లీగ్ WPL 2023 రేపు ముంబైలో ప్రారంభమవుతుంది. ఎంతో ప్రాచుర్యం పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో మహిళా క్రికెటర్లు పాల్గొనే ఈ మ్యాచ్లో నిర్వహించేందుకు BCCI సమాయత్తమైంది. ఈ ఏడాది WPLలో 5 జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ జైంట్స్ పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, గుజరాత్ జైంట్ల మధ్య రేపు జరుగుతుంది. టోర్నమెంట్ ఫైనల్స్ ఈ నెల 26న నిర్వహిస్తారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. పర్యాటక రంగం అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమన్న ప్రధాని నరేంద్ర మోదీ, గ్రామాలు పర్యాటక కేంద్రాలుగా మారుతున్నాయని బడ్జెట్ అనంతర వెబినార్లో వెల్లడి. మేఘాలయలో బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న NPP, సంగ్మా ఈ నెల 7న సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ ప్రకటన. బేగంపేట విమానాశ్రయంలో పౌర విమానయాన పరిశోధన కేంద్రం ఏర్పాటు. డిసెంబర్ నుండి సేవలు ప్రారంభమవుతాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు. రైతుల వద్దకే రెవెన్యూ అధికారులను పంపించి పట్టా ప్రొసీడింగ్స్ అందజేస్తామని హామీ. విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్కు విశేష స్పందన. తొలి రోజే 11 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు కుదిరిన ఒప్పందాలు. 10 గిగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్న ముఖేష్ అంబానీ. ఇండోర్ టెస్ట్లో ఆస్ట్రేలియా ఘన విజయం. బ్యాటింగ్ వైఫల్యం వల్లే రాణించలేకపోయామన్న కెప్టెన్ రోహిత్ శర్మ.